ఓ డాడీ డాడీ లవ్ యూ, ఓ మమ్మీ మమ్మీ లవ్ యూ, వీ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. ఇలా చక్కగా తమ తల్లిదండ్రులతో సంతోషంగా బతుకుతున్న ఇద్దరు ఆడపిల్లలు అనాథలు ఎందుకయ్యారు, అసలు వాళ్ళ ఇంటికి పట్టిన గ్రహణం ఏంటి, దానికి కారణం ఎవరో చూద్దాం. తమిళనాడులోని వేలేరు జిల్లాలో దారుణం జరిగింది. అదేంటంటే భర్త అనే వ్యక్తి 5 ఏళ్ల క్రితం నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకిద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆ ఇద్దరు పిల్లలతో వాళ్ళ జీవితం సంతోషంగానే సాగుతుంది. కానీ కుటుంబ పోషణ నిమిత్తం ఖర్చులు ఎక్కువ అవడంతో అతను భరత్ వంట మాస్టర్గా పని కుదిరి చెన్నైలో వంట మాస్టర్గా పనిచేస్తూ డబ్బులు భార్యకి పంపిస్తూ మధ్య మధ్యలో వచ్చి వెళ్తూ ఉన్నాడు. అయితే నందిని, ఆయన భార్య నందిని శరీర వాంఛలకు లొంగిపోయి ఎదురింట్లో ఉండే సంజయ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం నెరిపింది. బంధువులు చెప్పారు, భర్త చెప్పాడు, ఎవరు చెప్పినా సరే ఆవిడ పద్ధతి మార్చుకోలేదు. అయితే దీని మధ్య పద్ధతి మార్చుకోమని చెప్పి భర్త చెప్తూనే ఉన్నాడు. ఇక వీళ్ళ అక్రమ సంబంధం ఎటు బయట తెలిసిపోయింది. ఇంకా మనం ఇతనితో అక్రమ సంబంధం నేర్పడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి నందిని పథకం వేసింది. అదేంటంటే తమ 3 ఏళ్ల కూతురిని తీసుకుని బయటికి వెళ్దామని చెప్పి చక్కగా నందిని ఆ పిల్లతో సహా బైక్ ఎక్కింది. బైక్ ఎక్కి భర్తను బైక్ డ్రైవ్ చేయమంది. బైక్ మీద ముగ్గురు వెళ్తుంటే దారిలో చక్కగా సినీ పక్కీలో అక్కడ అడ్డుగా చెట్లు కొమ్మలు అవి వేసి బైక్ ఆగిపోయే ఒక స్థలాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు ప్రేయసి ప్రియులిద్దరూ. అక్కడ బైక్ ఆపాడు అన్నమాట భరత్. బైక్ ఆపగానే సంజయ్ ఆ చెట్ల పొదల్లోంచి వచ్చి విచక్షణారహితంగా దాడి చేసి అతను చంపేశాడు. చంపేసిన తర్వాత కూడా ఏమీ ఎరగని దానిలాగా నందిని 3 రోజుల పాటు నాటకాలు ఆడింది. పోలీసులు ఎటు రంగప్రవేశం చేస్తారు కదా, నందిని చెప్పే పొంతలేని సమాధానాలు వాళ్ళకి ఎక్కడో అనుమానం కలిగించి చిన్న పాప వెళ్ళింది కదా, 3 ఏళ్ల పాప, ఆ పాపని విషయం తెలుసుకున్నారు. ఆ పాప సంజయ్ మామ వచ్చి చంపాడు, ఎదురింట్లో ఉండే సంజయ్ మామ మా నాన్న ఇలా నరికి చంపేశాడని చెప్పి కన్నీళ్లతో చెప్పేసరికి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు చక్కగా మీ బంధానికి అడ్డమని చెప్పి భర్తను నరికించావు. ఇప్పుడు వాడు నువ్వు కూడా కలిసి ఉండరు. వాడు వేరే జైల్లో, నువ్వు వేరే జైల్లో ఉండి విరహ గీతాలు పాడుకోండి. చక్కగా ఉన్న సంసారాన్ని మంచిగా చూసే భర్తని వదిలేసి ఇలాంటి దరిద్రుల కోసం జీవితాలు నాశనం చేసుకుంటారు, ఎందుకో అర్థం కాదు.